ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలాగే అదితి జీవితానికి కూడా ఒక కొత్త బంధాన్ని, ఇంకా చెప్పాలంటే పెళ్లి బంధాన్ని, ఒక బాధ్యతని తీసుకురావచ్చు కదా. అప్పుడు అదితి కూడా మారిపోతుందేమో. అదితి నన్ను మర్చిపోయి మారిపోతుంది, అలాగే మరొకరిని పెళ్లి చేసుకొని మారిపోతుంది. రే, అది నీ అపోహ మాత్రమే. అది మనిషి అన్న ప్రతివాడు మారక తప్పదు. ఒక కొత్త బంధం వస్తే నువ్వు మారినట్టే అదితి కూడా మారుతుంది. నువ్వు అదితిని మర్చిపోయి అహల్యతో ఉన్నట్టే తను కూడా నిన్ను మర్చిపోయి ఆ కొత్త బంధంతో ఉంటుంది. ఆ కొత్త బాధ్యతతో అదితి పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది. తన లైఫ్ తను హ్యాపీగా చూసుకుంటుంది. అప్పుడు అహల్యకి, తన కడుపులో ఉన్న బిడ్డకి ఏ ప్రాబ్లం ఉండదు. అదితికి అన్యాయం చేసావన్న గిల్టీ ఫీలింగ్ కూడా నీకు ఉండదు. ఓకేనా? నిజంగా అలా జరుగుతుందా? అందుకు నీ లైఫ్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ కదరా. వెంటనే అదితికి పెళ్లి బంధాన్ని సెట్ చేయి. అదితిని అలా మళ్లించు. ఆ బంధంలో అదితి హ్యాపీగా ఉంటుంది. అంతా మర్చిపోయి తన బతికేదో తను బతుకుతుంది. నిజంగా అదితి అంతా మర్చిపోయి తను మారిపోయి మరో బంధంలో అడుగుపెట్టి ఆనందంగా ఉంటుంది అంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది? అలాగే చేస్తాను. అదితి మరొకరిని పెళ్లి చేసుకునేలా చేస్తాను. ఈ పెళ్లి అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. ఈ సమస్యలన్నింటికీ ఒకటే పరిష్కారం. నేను ఇంటికి రావడం వల్ల మొదలైన సమస్యలు నా వల్లే పోవాలి కన్నా, నేను నాది కాని చోటికొచ్చాను. అర్హత లేని స్థానంలో ఉన్నాను. అందరినీ బాధ పెడుతున్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన అన్నింటికీ నేనే కారణం. అందుకే కన్నా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఇంటి వారసుడివి కావాలన్నా మీ నాన్నగారి కోరిక కోసం ఇంకొక 6 నెలలు ఇక్కడుంటాను. నువ్వు ఈ భూమి మీదకి రాగానే నిన్ను గౌతమ్ గారి చేతుల్లో పెట్టి నేను సెలవు తీసుకుంటాను. ఇక్కడ నీకు అన్నీ ఉంటాయి. అందరూ ఉంటారు. కానీ ఈ అమ్మ ఒక్కటే నీకుండదు. అంతే కన్నా. కానీ నీకు ఏ లోటు ఉండదు. ఈ మనుషులు చాలా మంచివాళ్ళు. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు. నీకు ఏ కష్టం రానివ్వరు. ఈ వంశ వారసుడిగా నువ్వు, నీ భవిష్యత్తు ఎంతో బాగుంటాయి. నన్ను క్షమించు కన్నా. నిన్ను వదిలి వెళ్ళడం తప్ప నాకు వేరే దారి లేదు. ఈ 6 నెలలే మనం కలిసి ఉంటాం. ఆ తర్వాత నువ్వెక్కడ, నేను ఎక్కడో. నా కోసం వెతకకు. నా మీద కోప్పడకు. నా మీద ద్వేషం పెంచుకోవద్దు. అలాగని నా మీద ప్రేమ పెంచుకోవద్దు. బహుశా మనం విడిపోయాక మళ్ళీ ఎప్పటికీ కలవకపోవచ్చు. నేను ఎక్కడున్నా నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది. ఆ దేవుడు నిన్ను నాకిచ్చాడు.
నేను నీకు ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళిపోతాను. ఇదే నా చివరి నిర్ణయం. ఆదితికి వేరే పెళ్లి చేసి అహల్యని హ్యాపీగా ఉంచుతాను. ఇదే నా ఆఖరి నిర్ణయం. అహల్య గారు, టాబ్లెట్ వేసుకోండి. ఎవరండి? నాన్న. హలో ఇంద్రా. ఏం నాన్న ఇంత పొద్దునే చేశారు కాల్? ఏం లేదురా, నువ్వే గుర్తొస్తున్నావు. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఎందుకు? ఏమైంది? నేను చూడాలనిపిస్తోందిరా. ఎన్ని రోజులైందిరా కలిసి. రేయ్, ఎప్పుడొస్తావురా? ఇక్కడ బోర్డర్లో పరిస్థితులు నీకు తెలుసు కదా నాన్న. ఎప్పుడు వద్దాం అనుకున్నా ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల రాలేకపోతున్నాను. కొంపదీసి అక్కడే ఉండిపోతావా ఏంటి? మా గురించి ఆలోచించరా. ఒక 10 రోజులు వచ్చి వెళ్ళరా. వస్తాను నాన్న. ఇలా ఇవ్వండి. నేను రా అమ్మని. వస్తాను వస్తాను అంటావు, కాని రానే రావు. నీకోసం ఎదురు చూసి చూసి మా కళ్ళు కాయలు కాస్తున్నాయి. సారీ అమ్మా. ఏంట్రా సారీ? నిజం చెప్పు. మీ నాన్నమ్మకిచ్చిన మాట కోసం నువ్వు ఇంటికి రావట్లేదు కదా? అయ్యో అదేం లేదమ్మా. నాకేదో అనుమానంగా ఉంది. పెద్దావిడేదో అందని మా మీద అలిగినట్టున్నావు. నీకావిడ మాట తప్ప మా ప్రేమ అక్కర్లేదా? నాకు మీరందరూ కావాలమ్మా. మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. ఎలా ఉన్నావో ఏం తింటున్నావో మాకేమీ తెలియడం లేదు. అక్కడ నిన్ను పట్టించుకునేవాళ్లే లేరు. కనీసం నీ పెళ్ళయ్యుంటే నీ పెళ్ళాం చూసుకుంటుంది అనే ధైర్యం మాకుండేది. మంచి మాట చెప్పావు సుభద్ర. ఫోన్ ఇటివ్వు. ఇంద్రా, నాన్న, మీ అమ్మ కరెక్ట్గా చెప్పిందిరా. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి.